మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి మెగాస్టార్ కెరీర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని లేటెస్ట్ 4K టెక్నాలజీకి మార్చి 3D వర్షన్లోకి కూడా కన్వర్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా ఇప్పటి ఆడియన్స్కి ఈ చిత్రం ఏమి నచ్చుతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను అధిగమించింది. మెగాస్టార్ బాక్సాఫీస్ వేట సాలిడ్గా కొనసాగుతుంది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్, ఇతర యాప్లలో కలిపి మొత్తంగా ఇప్పటి వరకు 1,10,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఆఫ్లైన్లో వీటికంటే ఎక్కువ టికెట్లు తెగాయి. ఫలితంగా కలెక్షన్ల వరద పారిందని చెప్పొచ్చు. 35 ఏళ్ల నాటి ఓల్డ్ మూవీ రీ రిలీజ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా విడుదల చేసిన నాటి నుండి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. కొత్త సినిమాలుగా ధీటుగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్లలో భారీ గ్రాస్ను రాబట్టింది. విడుదలై 30 ఏళ్లు గడిచినా ఈ సినిమా మీద క్రేజ్ తగ్గలేదని కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అత్యధిక కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. కొన్ని సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినా స్టడీగా రన్ కాలేకపోయాయి. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రం స్టడీగా కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 1,75,00,000 గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు కంటే 25 లక్షల గ్రాస్ ఎక్కువగా వసూలు చేసింది. అంటే మూడవ రోజు 1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. 3 రోజుల కలెక్షన్స్ కలుపుకుంటే 3,55,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇంకా థియేటర్స్లో 4 రోజులు ఆడనుంది. క్లోజింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.